ప్రభుత్వం ఏర్పాటుకు ముందే మొత్తం యంత్రాంగంలో ప్రక్షాళన అనేది మొదలైపోతుంది. సో ఎవరైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అంటకాగారో వైసీపీ చెప్పినట్టుగా చేసి జీ హుజూర్ అని అన్నారో వారందరి లెక్కలు ఇప్పుడు తేల్చేందుకు టీడీపీ సిద్ధమైందని చెప్పాలి. సో ఇది ముందే గమనించి చాలా మంది కూడా ఎక్కడికక్కడ జారుకుంటున్న లీవులు పెట్టి జారుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎవరు కూడా వెళ్ళొద్దు, ఇంకా లెక్కలు తేల్చాల్సినవి చాలా ఉన్నాయి, సో మీరు ఉండండి అని చెప్పేసి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీంతో ఏం జరగబోతోంది, ఎవరెవరికి ఉద్వాసన పలకపోతున్నారు, ఎవరెవరు లెక్కలు తేల్చిపోతున్నారు అనేది సో మరికొద్ది రోజుల్లో తేలిపోబోతుంది. చూద్దాం ఒకసారి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే యంత్రాంగంలో ప్రక్షాళన మొదలైంది. నిబంధనలు మర్చిపోయి గీత దాటి మరీ వైసీపీతో అంటకాగిన అధికారులకు తగిన సంకేతాలు వెళ్తున్నాయి. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సేవలకు దాదాపుగా సెలవు పలికినట్లయింది. ఆంధ్రజ్యోతి ముందే చెప్పినట్లుగానే ఆయన సెలవుపై వెళ్లిపోయారు. కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ లేదా విజయానంద్ను నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇక శుక్రవారం దీనిపై స్పష్టత రానుంది. ఇక సీఎంఓలోకి కొత్త అధికారులను తీసుకునే ప్రక్రియ కూడా మొదలైంది. ఇతర శాఖల నుంచి, కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్ పై వచ్చి వైసీపీ సర్కార్ హయాంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని అక్రమాలకు సహకరించిన పలువురు అధికారులు మెల్లగా మాతృశాఖలకు వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. కాస్త ఆగండి అంటూ వారిని రిలీవ్ చేయకుండా ఆపేశారు. వైసీపీ కాకీలుగా పేరు తెచ్చుకుని విపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్లు సిఐడి చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు తీసేసిన సిట్ అధిపతి కొల్లి రఘురామరెడ్డికి చంద్రబాబు నివాసంలోకి ప్రవేశం లభించలేదు. ఇక పునరావాసంలో భాగంగా సలహాదారుల అవతారం ఎత్తిన వారికి ఉద్వాసన మొదలైంది. ఇప్పటికి రాజీనామాలు ఇచ్చిన వారితో పాటు ఇవ్వని వారిని కలిపి మొత్తం 40 మంది సలహాదారుల శాఖను ముగిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రుల పేషీలోని సిబ్బందిని వారి మాతృశాఖలకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్థిక శాఖలో అన్ని నిబంధనలు తోసిరాజని, అస్మదీయులకే బిల్లులు చెల్లించారు అంటూ బిల్డర్స్ అసోసియేషన్ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఆర్థిక శాఖలో 5 ఏళ్లు చక్రం తిప్పిన సత్యనారాయణ నిర్వాకంపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక ఆంజనేయులు చంద్రబాబును కలిసేందుకు ముందుగా అపాయింట్మెంట్ కూడా తీసుకోకుండా ఉదయం నేరుగా ఆయన నివాసానికి వచ్చారు. కరకట్ట పైన సెక్యూరిటీ ఆయన వాహనాన్ని చూసి సీనియర్ ఐపీఎస్ అనే గౌరవంతో అనుమతించారు. అయితే రెండో గేట్ వద్ద అనుమతి లేనిదే పంపలేమంటూ అడ్డుకున్నారు. లోపల కనుక్కోండి అంటూ పీఎస్ఆర్ సూచించడంతో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారిని వారు సంప్రదించారు. ఆ తర్వాత అపాయింట్మెంట్ ఉంటేనే అనుమతించమన్నారు సార్ అంటూ ఆయన్ను సిబ్బంది వెనక్కి పంపించేశారు. కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆయన 2019లో జగన్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి తిరిగి వచ్చారు. రవాణా శాఖ కమిషనర్ గా జేసీ, కోడెల కుటుంబాలను తీవ్ర వేధింపులకు గురిచేశారు. అనంతరం ఏసీబీ డీజీగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, విపక్ష ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను భయానక పద్ధతుల్లో అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా చంద్రబాబు, లోకేష్ మొదలు ప్రతిపక్షాలను వేధించడమే ధ్యేయంగా వారు పనిచేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా జగన్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా తెరచాటు ప్రయత్నాలు చేశారు. పసిగట్టిన ఎన్నికల కమిషన్ ఈడ్చి అవతల పడేయడంతో ఎలాంటి పోస్టింగ్ లేకుండా పోయింది. 2 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో ముందు వెనక చూసుకోకుండా చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడంలో కీలక పాత్ర పోషించిన సిఐడి ఏడీజీ సంజయ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే విదేశాలకు వెళ్లిపోయేందుకు సెలవు పెట్టారు. చివరి నిమిషంలో అది రద్దయింది. దీంతో గురువారం చంద్రబాబు నివాసానికి నేరుగా వచ్చేశారు. అయితే మొదటి గేట్ అయిన కరకట్ట గేట్ వద్దే సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను ఆపేశారు. అయినా చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ అక్కడే అడ్డంగా కారు ఆపారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందంటూ కానిస్టేబుల్ సంజయ్ వాహనాన్ని బలవంతంగా పక్కకు తీయించారు. కొల్లి రఘురామరెడ్డికి వైసీపీ ప్రభుత్వం ఏకంగా 3 పోస్టులు ఇచ్చింది. ఐజీ ర్యాంకులో ఉన్న ఆయనకు డీజీ ర్యాంకు అధికారి పోస్ట్ అయిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఇచ్చారు. సిఐడిలో ఆర్థిక నేరాల విభాగం పరిధిలో ఏర్పాటు చేసిన సిట్ కు అధిపతిని చేశారు. డ్రగ్ కంట్రోల్ విభాగం డీజీగా మరో పోస్టు కట్టబెట్టారు. అన్ని వదిలి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వచ్చాయి అంటూ డీజీపీ గుప్తా బుధవారం పిలిపించడంతో విలువెల్లాడిపోయారు. చంద్రబాబును కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకలేదు.
ఎస్ నీల్మా, సిఎస్ జవహర్ రెడ్డి విషయానికి వస్తే గనక గతంలో భూ కుంభకోణాలు కానీ కబ్జాలకు సంబంధించి కూడా చాలా పరిస్థితులు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న టైంలో తను కూడా ఆ ప్రభుత్వంలో కొనసాగుతారేమో అన్న ఆలోచనతో ఆయన ఉండడం, తర్వాత వాస్తవ పరిస్థితులు అర్థమై ఆయన నిష్క్రమించడం, ఏదైతే ఆంధ్రజ్యోతి ముందే చెప్పినట్టుగా ఆయన కొత్త ప్రభుత్వం అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సెలవుపై వెళ్లిపోతారు అన్న చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన సెలవు పెట్టడం కూడా జరిగింది. సో ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏం జరగబోతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని? అవును, పెన్షన్ల విషయంలో కూడా ఆయన వ్యవహరించిన తీరుపైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇక చూద్దాం, సీఎస్ జవహర్ రెడ్డి ఎట్టకేలకు సెలవుపై వెళ్లారు. సెలవుపై వెళ్లాలని ముందే సంకేతాలు వెళ్లినా, కలవడానికి వెళ్లినప్పుడు చంద్రబాబు పట్టించుకోకపోయినా కొత్త ప్రభుత్వంలోనూ నేనే కొనసాగుతాను అనే ధోరణి జవహర్ రెడ్డి ప్రదర్శించారు. చివరకు తత్వం బోధపడినట్లుంది. తనకు తానుగానే గురువారం సచివాలయం నుంచి నిష్క్రమించారు. ఆ వెంటనే ఆయన పెట్టుకున్న సెలవుకు ఆమోదం లభించింది. జవహర్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వం 2022 డిసెంబర్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఇష్టారాజ్యంగా అధికార యంత్రాంగాన్ని నడిపించారు. ఇక ఇందుకోసమే ఏరికోరి జవహర్ రెడ్డిని జగన్ అప్పట్లో ఎంచుకున్నారు. ఆయన కంటే సీనియర్లు 60 మంది ఉన్నప్పటికీ సీఎస్ గా ఆయనకు అవకాశం ఇచ్చారు. 18 నెలలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నారు. ఇక ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆయన నేతృత్వంలోనే జరిగింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష టీడీపీ ఆయన తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేసింది. కానీ ఈసీ ఆయన్నే కొనసాగించింది. ఇంతవరకు ఓకే, కానీ ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యాయి. జగన్ను దించేసి కొత్త ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు రాగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇద్దరూ గెలిచిన పార్టీ అధినేతను కలవాల్సి ఉంటుంది. మీరు అనుమతిస్తే కొనసాగుతాం, మీకు కొత్త ప్రయారిటీస్ ఉంటాయి కదా అని మర్యాదపూర్వకంగా అడగాలి. ఇది పాలనా సంప్రదాయం. కౌంటింగ్ తర్వాత సీఎస్, డీజీపీ ఇద్దరూ చంద్రబాబును కలిశారు. కానీ సీఎస్ జవహర్ రెడ్డి ఈ ఆఫర్ చేయలేదు. చంద్రబాబు కూడా ఏమీ మాట్లాడలేదు. ప్రభుత్వం తననే సీఎస్ గా కొనసాగిస్తుంది అన్న భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. కానీ చంద్రబాబు ఆయనతో మాట్లాడేందుకు కూడా సుముఖత చూపలేదు. అప్పుడైనా జవహర్ రెడ్డికి అర్థమై ఉండాలి. కానీ సీఎస్ తీరు వేరుగా ఉండడం సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి సచివాలయానికి జవహర్ రెడ్డి వెళ్లారు. చంద్రబాబు కొత్త టీంలో ఉంటారని చెబుతున్న కొందరు అధికారులు సీఎస్ గా తప్పుకోవాలని జవహర్ రెడ్డికి అప్పుడే సంకేతాలు ఇచ్చారు. సెలవుపై వెళ్లాలని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన మాత్రం తాను కుర్చీని వదిలేదే లేదన్నట్లు ప్రవర్తించారు. పైగా నేను మాట్లాడుకుంటాను అని వారితో చెప్పినట్లు సమాచారం. కానీ చివరికి చంద్రబాబు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆయనే సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్త సీఎస్ ఎవరు అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఐఏఎస్ల సీనియారిటీ జాబితాను చంద్రబాబు ముందు పెట్టిన తర్వాత ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, సిఎస్ జవహర్ రెడ్డి ముఖ్యంగా ప్రభుత్వం మారిన తరువాత అక్కడి నుంచి వెళ్లిపోవాలనే సంకేతాలు, అంటే సెలవుపై వెళ్లాలనే సంకేతాలు స్పష్టంగా వచ్చినప్పటికీ కూడా ఆయన తాను మాట్లాడుకుంటానని చెప్పి సెలవుపై పెట్టలేదు. దీంతో చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన సమయంలో మీకు ఇష్టమైతే కొనసాగుతాను, మీ ప్రయారిటీస్ మీకుంటాయి అనే మాట చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ మాట చెప్పకుండానే తానే కొనసాగుతాను ఈ ప్రభుత్వంలో కూడా అనే విధంగా వ్యవహరించడంతో తర్వాత స్పష్టమైన సంకేతాలు మరోసారి పంపించడంతో నిన్న మధ్యాహ్నం సచివాలయం నుంచి సెలవు పెట్టి వెళ్లిపోవడం జరిగింది. సెలవు ఆమోదానికి ముందే ఆయన సచివాలయం నుంచి బయలుదేరి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ టీఎస్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా పీతల మూర్తి యాదవ్ జనసేన సంబంధించినటువంటి కార్పొరేటర్, విశాఖకు సంబంధించిన కార్పొరేటర్ చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన భోగాపురం భూముల కుంభకోణం సంబంధించి అంటే పెద్ద ఆయనకి సంబంధించిన వాళ్ళు వస్తారు అని చెబుతున్న పరిస్థితిలో, రైతులే మాట్లాడుతున్న పరిస్థితిలో, కొందరు పేర్లు కూడా చెబుతున్న పరిస్థితిలో వారందరూ కూడా సీఎస్ జవహర్ రెడ్డి బినామీలే అనే అనుమానాలు అయితే పీతల మూర్తి యాదవ్ వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తన వద్ద ఉన్నాయని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సీఎస్ ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా అని నేటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడం, దీనికి మించి ఎన్నికలకు 4-5 నెలల ముందే
రజత్ భార్గవ్ దగ్గర ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖను తన వద్దకు తీసుకోవడం వెనుక ఈ వ్యవహారం మొత్తం బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకే జవహర్ రెడ్డి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే విశాఖ భూములు అదేవిధంగా భోగాపురం భూములకు సంబంధించి సిట్వేజ్ ఎంక్వైరీ చేయాలని భావిస్తున్న నూతన ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో మళ్ళీ కొత్త ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కూడా చంద్రబాబు నాయుడు భావించినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే నిన్న సలహాదారులు ఎవరైతే ఉన్నారో 40 మంది వాళ్ళందరినీ కూడా అంటే రాజీనామాలు చేయని వారిని చేసిన వారిని అందరినీ కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అటు మంత్రుల పీషీల్లో కొనసాగుతున్నటువంటి వివిధ శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులందరూ కూడా రిపాట్రియేట్ చేస్తూ అంటే వారి మాతృశాఖలకు పంపిస్తూ కూడా నిన్న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే ఐఏఎస్లు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్ ప్రభుత్వంతో అంటకాగారు, ముఖ్యంగా సిఐడి చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, సిట్ అధిపతి కొల్లు రఘురామరెడ్డి, సిఐడి సిట్ అధిపతి కొల్లు రఘురామరెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబును కలిసేందుకు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ససేమేరా అన్నారు. దీంతో పాలనలో ఆయన ప్రక్షాళన తేవాలని భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పటికే తన టీంను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు బిల్డర్స్ అసోసియేషన్ కూడా ఈ ఫస్ట్ ఇయర్ ఏదైతే బిల్లుల చెల్లింపులో ప్రాథమిక సూత్రం దాన్ని పాటించకుండా కేవీవీ సత్యనారాయణ ఆర్థిక శాఖకు చెందినటువంటి అధికారి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఫిర్యాదు అందడంతో ఆ విషయం పైన కూడా రానున్న నూతన ప్రభుత్వం విస్తరించినట్టుగా తెలుస్తోంది. వీరంతా కూడా తమ మాతృ సంస్థలకు వెళ్ళిపోవాలి అని భావించినప్పటికీ కూడా ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దని కూడా ఆదేశాలు ఇవ్వడం, వీరందరిపైన విచారణ చేయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక టీఎస్ వ్యవహారానికి వస్తే కనుక టీఎస్ ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు కూడా ప్రస్తుతం అధికారం చేపట్టబోయే తెలుగుదేశానికి తీవ్రమైనటువంటి ఆగ్రహం తెప్పించిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సందర్భంలో పెన్షన్ల విషయంలో కావచ్చు, వృద్ధులను ఇబ్బంది పెట్టడం, ఎండల్లో వృద్ధులు చనిపోవడం లాంటి దానికి కారణం టిఎస్ జవహర్ రెడ్డి పూర్తి స్థాయిలో వైసీపీకి అంటగా పనిచేశారు. ఇప్పుడు వచ్చి కర్ను కొనసాగించాలనే విధంగా వ్యవహరిస్తున్నారని భావించినటువంటి చంద్రబాబు నాయుడు తన టీం ద్వారా సంకేతాలు ఇప్పటికే పంపిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నమే సిఎస్ తను సెలవుపై వెళ్తున్నట్టు చెప్పి సచివాలయం నుంచి వెళ్ళిపోయారు. ఆ సెలవు కూడా తర్వాత ఆమోదం పొందిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పాలనలో ప్రక్షాళన తెస్తూనే సిఎస్ అదేవిధంగా ఇతర వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న అరాచకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశాలు కూడా రానున్న కాలంలో ఉందని మనకు